ఎరిగిన కాపరి నాకు తెలుసు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. నన్ను ఎరిగిన కాపరి నాకు తెలుసు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. ఒక్క క్షణమైనా నన్ను విడువలేదు, ఆయన విడిచిన నా బ్రతుకే లేదు. నన్ను ఎరిగిన కాపరి నాకు తెలుసు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు దైవ బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి యేసుక్రీస్తు శుభనామములో ప్రత్యేకమైన వందనాలు ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని, ఆనందంగా మీ కుటుంబాలతో ఉన్నారని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. ప్రభు కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు జరుగుతున్నట్టు కొన్ని శోధనలను బట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రభువులో నడవాలని మీకు అందరికీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది, దాని ప్రకారంగా మనం నడవడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. శక్తిమంతుడైన మా ప్రభువా, గొప్పవాడైన మా దేవాన్ని కొందనాలు. ఈ ఉదయకాల సమయంలోన వాక్యము వింటున్న ప్రజలందరూ దీవించబడాలి, వాక్యము ద్వారా వారందరూ రక్షింపబడాలి. నువ్వు గొప్ప దేవుడు అని నీ యందు విశ్వాసము కలిగి వారందరూ కూడా బలపరచబడాలని సేవకుడిగా నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. నన్ను మీరు బలపరిచి బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు నామములోన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషం. ప్రియులారా, ఈ సమయంలో వాక్యాన్ని వింటున్నా మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ సమయంలోన దేవుని వాక్యాన్ని జలప్రళయం, ఈ రోజున జలప్రళయం అంటే చాలామంది ఎప్పుడో నోవాహు కాలంలో వచ్చింది, ఇక మరలా రాదని కూడా వాక్యం చెబుతుంది కదా అని అజాగ్రత్తగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అయితే సేవకుడిగా నేనేం చెబుతున్నానంటే, దేవుడు మనకి జలప్రళయం ఇంకెన్నడూ కూడా రాదు అని సేవకులతో ప్రవర్తలతో దేవుడు ప్రమాణం చేశాడు. మంచిదే. అయితే నేనేం చెబుతున్నానంటే, జలప్రళయము లాంటి సమస్యలు, జలప్రళయము లాంటి శోధనలు, జలప్రళయము లాంటి విపత్తులు, జలప్రళయము లాంటి రోగాలు ఈ రోజున మన మీదకు వస్తున్నాయనే విషయాన్ని గమనించాలని ప్రతి దైవ బిడ్డకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అజాగ్రత్తతో నువ్వు ఉన్నావా? పర్వాలేదులే, జలప్రళయం రాదు, నీటిలో మనం కొట్టుకుపోము, అలాంటిది ఇంకెన్నడూ కూడా సంభవించదు అని ఈ రోజున చాలామంది ధైర్యంతో ఉన్నారు. మంచిదే, నీ ధైర్యాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి. అయితే జలప్రళయం లాంటి శోధన నీ మీదకు వస్తూ ఉంది, అది నువ్వు గమనించలేకపోతా ఉన్నావు. జలప్రళయం లాంటి రోగాలు నీ మీదకు వస్తూ ఉన్నాయి, అది నువ్వు గమనించలేకపోతా ఉన్నావు. ప్రియ దైవ బిడ్డ, ఒకసారి ఆలోచించేయి. దేవుని సన్నిధానంలో ఎంత కన్నీరు కార్చినా వీటిని జయించలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నావు. ఎంత ప్రార్థన చేసినా ఈ రోగము నా దగ్గర నుంచి తొలగలేకపోతా ఉంది అని వేదన పడుతూ ఉన్నావు. ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఉపవాసాలున్నా కూడా అయ్యో ఈ ఇంటిని నేను కట్టలేకపోతా ఉన్నాను, ఈ ఉద్యోగం నేను సంపాదించలేకపోతా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని ఎంతగానో సతమతం అవుతూ ఉన్నావు. అయితే ప్రియులారా, ఈ సమయంలో మీకు అందరికీ ఒక సేవకుడిగా నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుని వాక్యము మనకు బలపరుస్తూ ఉంది కనుక, దేవుని వాక్యములోన మనం నింపబడాలి కనుక మీకు అందరికీ సూటిగా నేను కొన్ని విషయాలు మాట్లాడని ఆశపడుతూ ఉన్నాను. జలప్రళయము నోవాహు కాలంలో వచ్చింది, ఈ కాలంలో రాదు, కానీ జలప్రళయము లాంటి సమస్య ఈ భూమి మీదకి వస్తూ ఉంది. కరోనా బట్టి అనేక మంది, జలప్రళయం లాంటి కరోనా భయంకరమైంది, మన ప్రపంచమంతటిని కూడా అనేక మందిని మరణానికి పాలు చేసింది. ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అక్కడక్కడ. గనుక ఇది భయంకరమైన జలప్రళయం అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను.
గనుక జల ప్రళయం లాంటి సమస్య ఎప్పుడు నీ మీదకి వస్తుందో, ఎప్పుడు నీ కుటుంబం మీదకి వస్తుందో నీకు తెలియదు. గనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, దేవుని సహవాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే వస్తున్న ప్రతి జల ప్రళయం అనే సమస్య నుండి నీవు నీ కుటుంబం రక్షింపబడతాదని సేవకుడిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. గనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యములోన ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనము నుండే ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. గనుక ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే ఆనాడు నోవాహు రక్షింపబడ్డాడు, నోవాహు కుటుంబము రక్షింపబడ్డాడు, నోవాహు కూడా సంతోషకరమైన స్థితిలో ఎదిగించబడ్డాడు. ఈ రోజున జల ప్రళయము లాంటి రోగాల నుండి నువ్వు స్వస్థత పొందాలి, జల ప్రళయము లాంటి సమస్యలో నుంచి నువ్వు ఎదిగింపబడాలి అంటే నోవాహుకున్న విశ్వాసం నీకు ఉండాలి, నోవాహుకున్నటి నమ్మకత్వం నీలో ఉండాలి. ఈరోజు నువ్వు వింటున్నావా? ఈరోజు నువ్వు గమనిస్తూ ఉన్నావా? ఆలోచన చేస్తున్నావా? ఎందరో సేవకులు వచ్చి నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా నీవు ఆలోచన లేని బిడ్డగా వెళుతూ ఉన్నావు. ఎందరో నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నా గ్రహింపు లేని వాడిగా వెళ్ళిపోతూ ఉన్నావు. చాలామంది ఎందరో కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఏం ప్రార్థనలో తెలుసా? ఒకసారి ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఏంటో తెలుసా? అయ్యా, సేవకులైన వారు మీకుతో నా యొక్క విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే అప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉందంటే, మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది కానీ అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నా భర్త ప్రతిసారి నన్ను వేధిస్తూ ఉన్నాడు, ప్రతిసారి నన్ను ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు పిల్లలు లేరు గనుక, నువ్వు గొడ్రాలేవు గనుక నువ్వు ఇంటికాడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నేను మరొక పెళ్లి చేసుకొని నేను సంతానాన్ని కలిగిస్తానని నన్ను బెదిరిస్తున్నాడయ్యా అని ఒక తల్లి నన్ను ఎంతగానో నా దగ్గరికి వచ్చి తన బాధనంతా కూడా చెప్తా ఉంది. అయితే ప్రియులారా, ఆ తల్లి చెప్పే మాటలు ఏంటో తెలుసా? నా జీవితంలో వివాహం చేసుకొని 10 సంవత్సరాల్లోన ఎన్నో పథకాలు సాధించాను, ఎన్నో రికార్డులు సాధించాను, మంచి ఉద్యోగాన్ని సాధించాను, మంచి ఇల్లును కూడా నేను కట్టుకోగలిగాను, ధనవంతురాలిగా ఉన్నాను. కానీ బిడల లేని జీవితాన్ని నేను సంపాదించుకోలేకపోయాను, స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేకపోయాను, గర్భఫలాన్ని సంపాదించుకోపోయానని చాలా కన్నీటితో, దుఃఖముతో, వేదనతో బాధపడుతూ ఉంది. ప్రియులారా, ఈ రోజున దేవాది దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతం ఏంటో తెలుసా? అప్పుడు నేను చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? అమ్మా, లోకంలో ఎంతమంది అయినా నిన్ను అవమానించినా, లోకంలో ఎంతమంది అయినా నిన్ను దూషించినా, అయ్యో నువ్వు గొడ్రాలివని అనేక మంది నిన్ను హేళన చేసినా, నువ్వు చేయవలసిన పని ఒకటే. అన్నా ప్రార్థించినట్లుగా, అన్నా కన్నీరు విడిచినట్లుగా, అన్న ఉపవాసం ఉండి ప్రార్థించిన రీతిగా నీ జీవితంలోన అలాంటి అనుభవాన్ని నేర్చుకో. నీ జీవితంలో అలాంటి అనుభవాన్ని నేర్చుకొని నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ గర్భమును తెరిచి నీ అవమానాలన్నింటినీ కూడా తొలగించి నీ జీవితంలో వెలుగును పుట్టిస్తాడని ఆ తల్లికి ఎంతో ధైర్యాన్ని చెప్పాను. ఎన్నో దేవుని వాక్యాలు బోధించాను. అయ్యా, ఈరోజు నుంచి నా భర్త నన్ను ఏమన్నా నేను పట్టించుకోను, ప్రజలందరూ కూడా నన్ను వేళన చేసినా వాటిని అన్నిటిని నేను ప్రక్కన పెడతాను, మీరు చెప్పినట్లుగా నేను దేవుని వైపు చూస్తాను, దేవుని వైపు చూస్తూ మోకాళ్ళేసి ప్రతిరోజు భయము భక్తితో నేను నడుస్తాను, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని దేవుని సన్నిధానంలోన నాకు అడిగినప్పుడు నేను చెప్పాను, అమ్మా ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు దూషించబడుతూ ఉన్నావో, ఎందరైతే నిన్ను హేళన చేస్తున్నారో వారందరి నోర్లు మూయబడ్డానికి, వాళ్ళందరూ కళ్ళు తెరవబడ్డానికి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు, నీ జీవితంలో శ్రేష్టమైన కార్యం చేయబోతా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి అని ఆ తల్లి నేను బలపరిచాను. దేవుడు అద్భుతమైన రీతిలోన ఈ రోజున దేవుడు ఆ బిడ్డ గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతో సంతోషకరం ప్రియులారా, ఎంతో ఆనందకరం. ఓ చక్కటి బాబును దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆ బాబుకి నేనే పేరు పెట్టాను. ఏం పేరో తెలుసా? అరుణ్ కుమార్ అని ఒక పేరును పెట్టి ఆ బాబుకు ప్రార్థన చేసి నేను వచ్చాను. ప్రియులారా, ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో, ఎప్పుడైతే దేవుడు ఆ బిడ్డనిచ్చాడో ఆ తల్లిలో చాలా సంతోషాన్ని చూస్తూ ఉన్నాను, ఆ తల్లిలో చాలా ఆనందాన్ని చూస్తూ ఉన్నాను. తన భర్త కూడా తన భార్య దగ్గరికి వచ్చి ఎంతో ఏడుస్తూ దుఃఖపడుతూ, అయ్యా నా భార్యని చాలా హింసించాను, నా భార్యను చాలా దూషించాను, మంచి ఉద్యోగం చేసి
చేసినా, మంచి ఇల్లు కట్టినా, అయ్యో పిల్లలు లేరు అని చాలా హేళనగా మాట్లాడుతూ ఉండేవాడినయ్యా. ఈరోజు నా కళ్ళు తెరవబడ్డాయి, నా జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాను. అంతకంటే ఎక్కువగా దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముచున్నానయ్యా. దేవుడు కార్యాలు చేసేవాడని కూడా నమ్ముచు ఉన్నాను. ఇక నుండి నా భార్య నేను సంతోషంగా ఉండి దేవుణ్ణి మహిమపరుస్తామండి అని వారు నా దగ్గర సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, అంతకన్నా అద్భుతం ఏం కావాలి? అంతకన్నా శ్రేష్టమైన కార్యాలు ఏం కలగాలి? ఈ లోకంలోన ఆస్తులకి అంతస్తులకి విలువలు లేవు, కానీ దేవుడిచ్చిన స్వాస్థ్యానికి విలువ ఉందని ఈ సమయంలో మీకు అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. స్వాస్థ్యము గర్భఫలము లేని వాళ్ళు ఎంతమంది ఈ రోజున బాధపడుతూ ఉన్నారు. ప్రియులారా, వాక్యం వింటున్నావా? అయ్యో నా జీవితంలో పిల్లలు లేరని నువ్వు కలత చెందుతూ ఉన్నావా? అయ్యో నా జీవితంలో గర్భఫలం లేదే అని నువ్వు దిగులు చెందుతూ ఉన్నావా? దేవుడు కార్యములు చేయవాడని నమ్ము. దేవుడు అద్భుతములు చేయవాడని నమ్ము. డాక్టర్ల ద్వారా అవనది, మందుల ద్వారా అవనది దేవుని ద్వారా జరుగుతుందని నువ్వు విశ్వసించినట్లయితే గొప్ప మేలు నీ జీవితంలో జరుగుతుందని సేవకుడిగా నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున ఎక్కడైతే అవమానించబడిందో, ఎక్కడైతే దూషించబడిందో, ఈ రోజున ఆ తల్లి చాలా సంతోషంగా ఆ భూమి మీద, ఆ గ్రామాలంటే ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అందరూ చక్కగా పలకరించి, నీ బాబు బాగున్నాడా, చక్కటి పేరు పెట్టావు, చాలా సంతోషం అని ఆ తల్లిని ఎంతోమంది గౌరవించే వాళ్ళు ఉన్నారు. అంతకుముందు అందరూ దూషించే వాళ్ళే కనబడ్డారు. అయితే దేవుడు నీ అవమానాన్ని తొలగించే దేవుడు. దేవుడు నీకు విలువ తెచ్చే దేవుడు అండి. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసు ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వేదైతే నీ జీవితంలో లేదో అది నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావని ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. గనుక ప్రియులారా, ఎందుకు జలప్రళయం అంటున్నానంటే దేవుని ద్వారా మనము పొందుకోవలసిన కార్యాలు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. జలప్రళయం లాంటి సమస్యలు, జలప్రళయం లాంటి అవమానాలు, జలప్రళయం లాంటి ఇరుకులు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. మంచి బిల్డింగు ఉన్నా, బ్యాంకులో ఎన్నో డబ్బులు ఉన్నా, ఒంటి మీద బంగారం ఉన్నా, ఏవి ఉన్నా కూడా ఈ రోజున నీ జీవితంలోన బిడలు లేని జీవితం ఉన్నట్లయితే వాటన్నిటికీ విలువ ఉండొచ్చు, కానీ బిడలు లేకపోతే నీకు విలువ లేదు. ఇది శ్రేష్టమైనటి వాక్యం ప్రియులారా. కానీ దేవుడు చేస్తాడు అద్భుతం. దేవుడు మేలు కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్ము, విశ్వసించు, దేవుల్లో బలపడు, మోకరిసి ప్రార్థన చేయి. దేవుడు నీ చింతను తొలగిస్తాడని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఎన్ని డబ్బులు ఉన్న హాస్పిటల్కి పోస్తూ ఉన్నారు. చాలామంది ఎన్నో కోరికలు కోరుకొని బంగారాలు తీసుకెళ్ళి అక్కడక్కడ పడేస్తూ ఉన్నారు. వీటి ద్వారా మేలు జరగదు ప్రియులారా, వీటి ద్వారా ఏ అద్భుతం జరగదని చెబుతా ఉన్నాను. సృష్టికర్త అయిన దేవుడే నీ జీవితంలో మేలు చేయాలి. సృష్టిని సృజించిన దేవుడే నిన్ను బ్రతికింప చేయాలి. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియులారా, జలప్రళయం లాంటి సమస్యలు నీ మీదకి ఎన్ని వచ్చినా నువ్వు దిగులు చెందకూడదని, కలత చెందకూడదని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున నోవాహు కుటుంబం రక్షింపబడింది, నోవాహు కుటుంబం ఆశీర్వదించబడింది, నోవాహు కుటుంబం సంతోషకరంగా దేవుణ్ణి స్తుతించగలిగింది. ఆనాడు నోవాహు ఎన్నో విధాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎవరు కూడా వినలేదు, నమ్మలేదు. ఒకేసారి సడాలంగా తుఫాను వచ్చి వారందరూ నీటిలో కొట్టుకొని పోయారు. నాశనమాయను అంది బైబిల్. దేవుని వాక్యం వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారని చెప్పాడు. ఈ రోజున అనేక మంది జలప్రలయం లాంటి సమస్యల గుండా వచ్చి నాశనం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయ్యో ఏంటి మా జీవితం అని ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు విరక్తు చేసుకొని, కొంతమంది ఫ్యాన్ కూరేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నూతిలో దూకే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎండ్రిని తాగేవాళ్ళు, విష పదార్థాలు తాగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జీవితంలో అలసిపోయి సొలసిపోయి ఎందుకు ఈ బ్రతుకు అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ రోజున మరణానికి పాలైపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ సమయంలో ఓ సేవకుడిగా నేను చెప్తా ఉన్నాను, దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు. దేవుని మార్గంలో నడిస్తే నీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. నోవాహు భక్తుడికి, ప్రవక్తకి, దేవుని సేవకుడికి దేవుడు చెప్పాడు, ప్రజలందరికీ మాట చెప్పు, ప్రజలందరికీ విషయం చెప్పు. భూమి మీదకి నా ఉగ్రత రాబోతా ఉంది, భూమి మీదకి నా జలప్రళయం రాబోతా ఉంది.
ఎవరైతే నా మాట వింటారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారని. రాత్రి పగలు రేయి సమయం అసమయం అనక దైవజనుడు ఎంతో ఓపిక కలిగి ప్రజలందరికీ కూడా ఈ వర్తమానాన్ని పంపిస్తే, ఈ వార్తను స్వార్థగా ప్రకటన చేస్తే ఒకరు కూడా ఆయన మాట వినలేకపోయారు, ఒకరు కూడా ఆయన విశ్వసించలేకపోయారు. చివరి పరిస్థితి మనందరికీ తెలుసు. చివరి పరిస్థితి ఒకేసారి జలప్రళయములో వాళ్ళందరూ కూడా నాశనమైపోయారు, చచ్చిపోయారు. ఒకే ఒక కుటుంబం రక్షింపబడింది. నోవాహు కుటుంబం ఒక్కటే రక్షింపబడింది. ఈ రోజున నీవు నేను కూడా ఇలాంటి జలప్రళయము నుండి మనం తప్పించబడాలి. శోధన కాలములో నుంచి మనం తప్పించబడాలి. అపాయ గడియలలో నుంచి మనం తప్పించబడాలి. సాతాను యొక్క కుతంత్రముల నుంచి తప్పించబడాలి. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి కూడా జలప్రళయము లాంటి శోధనని నువ్వు మర్చిపోకూడదని సమయంలోన సేవకుడిగా తెలియచేస్తున్నాను. ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, అయ్యో యవన కాలము కదా, నా జీవితం ఇంకా శ్రేష్టమైంది, ఇంకా నేను కొన్ని దినాలు బ్రతకొచ్చు, ఇంకా ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటున్నావా? ఏ క్షణములో శోధన నీ మీదకి వస్తుందో తెలియదు. జలప్రలంటి విపత్తులు నీ మీదకి ఎప్పుడు వస్తాయో తెలియదు. దేవుణ్ణి మర్చిపోయినట్లయితే, దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే జలప్రలయం లాంటి శోధన నీ మీదకి వస్తుంది. గనుక సేవకుడిగా బతుములాడుతూ ఉన్నాను. దేవుణ్ణి విశ్వసించు, దేవుణ్ణి నమ్ము, దేవుని మార్గంలో నువ్వు నడువు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. శ్రేష్టమైన కార్యాలు చేస్తాడు. బలమైనటి కార్యాలు చేస్తాడు. అద్భుతమైనటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు గనుక. హల్లెలూయా. ప్రియులారా, నా జీవితంలో చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 2007వ సంవత్సరంలోన మలేరియా సెలబ్రేషన్ టైఫాయిడ్ అనేది ఏజెన్సీ ప్రాంతంలో నేను ఉన్నప్పుడు నా బ్రెయిన్కు పట్టేసింది. 15 రోజులు నేను కోమాలో ఉన్నాను. నా తల్లిదండ్రులు హాస్పిటల్ ఎదురుగుండా ఓ చెట్టు కింద కూర్చొని ఎంతగానో ఏడుస్తూ కనబడిన ప్రతి డాక్టర్ గారి పాదాలు పట్టుకున్నారు. కనబడిన ప్రతి రాజకీయ నాయకుడు పాదాలు పట్టుకున్నారు. కనిపించిన ప్రతి పిఓని, ఐటీడీఏ పిఓ గారిని, కలెక్టర్ని కూడా బతుములాడారు. అయ్యా, నాకు ఒకే ఒక కొడుకు, నా కొడుకును బ్రతికించండి అయ్యా అని నా తల్లిదండ్రులు ఆ చెట్టు కింద కూర్చొని నా కొరకు అనేక మందికి పాదాలు పట్టుకొని విన్నపాలు చేసుకున్నారు. 15 రోజులు అయిపోయింది. ఎలాగున్న వ్యక్తిని అలాగే మంచం మీద సచ్చిన శవం వలె నేను ఉన్నాను. అయితే అద్భుతమైన సమయంలోన హైదరాబాద్ నుంచి స్వామీజీ గారు అని ఒక డాక్టర్ గారు ప్రత్యేకంగా ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అక్కడున్నటి డాక్టర్స్ అంతా కూడా చెప్పారు, అయ్యా 15 రోజుల నుంచి ఈ వ్యక్తి ఇలాగే ఉన్నాడు, చనిపోయాడో తెలియదు, బ్రతుకున్నాడో తెలియదు, అలాగే ఉన్నాడు అని ఆ డాక్టర్ గారితో చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు వచ్చి ఈ గుండె మీద 3 గుద్దులు ఆయన గుద్దగానే 3వ గుద్దుకి నా యొక్క ఊపిరి వచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే ఊపిరి వచ్చిందో వెంటనే ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. 3 రోజులకే నేను లేచి నా ఇంటికి వచ్చేసాను. హల్లెలూయా. మంచి అద్భుతం ప్రియులారా, శ్రేష్టమైన స్వస్థత ప్రియులారా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవునితో నేను చేసిన ప్రమాణం ఏంటో తెలుసా? చనిపోయినంటి నన్ను నువ్వు బ్రతికించావు గనుక నేను చనిపోయే వరకు నీ సువార్తను ప్రకటిస్తాను. జలప్రళయము లాంటి శోధనలు, జలప్రళయము లాంటి విపత్తులు, జలప్రళయము లాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా నేను మాత్రం నీ సువార్తను ప్రకటిస్తానే ఉంటానని ఆనాడు నేను ప్రభుతో మొక్కుకున్న ప్రమాణము చేసినంటి మాట ఈ రోజు వరకు ఆ మాటను బట్టి ప్రభు సువార్త చేస్తూనే ఉన్నాను. హల్లెలూయా. లేకపోతే ఈ రోజున ప్రియులారా, నేను ఆ సమర్పణ చేసుకోపోతే, దేవునితో ఒడంబడిక చేసుకోపోతే ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడో మరలా చనిపోవాల్సిన వాడినే. కానీ దేవుడు నన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు, దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ 2007 నుండి ఈ రోజు వరకు కూడా ఏ శోధన నా మీదకు రాలేదు, ఏ రోగము నా మీదకు రాలేదు, ఏ విపత్తి నా మీదకు రాలేదు. ఎందుకో తెలుసా? ఆనాడు నేను మంచము మీద ఆ హాస్పిటల్లో దేవునితో చేసిన ప్రమాణం
విధానమును బట్టి ఈ రోజు వరకు దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా తప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రతి మనిషిలోన ఇలాంటి విపత్తులు ఎన్నో ఉంటాయి, ఇలాంటి రోగాలు ఎన్నో ఉంటాయి, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. జల ప్రళయము లాంటివి నిన్ను వేధిస్తూ ఉంటాయి. వాటిని దూరపరచుకోవడానికి, వాటి నుండి విముక్తి పొందడానికి ప్రార్థన తప్ప ఇంకో ఆయుధం లేదని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి, గ్రహింపు చేయి. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఇరుకొచ్చిందని, తల్లిదండ్రులు పొమ్మన్నారని, కుటుంబం విడిచిపెట్టిందని, భర్త ఏళన చేస్తున్నాడని, భార్య ఏళన చేస్తుందని, బిడ్డలందరూ కూడా అవమానపరుస్తున్నారని దిగులు చెందుతూ ఎక్కడో కూర్చొని ఉన్నావా? బాధపడకు, వేదన పడకు. కన్నీరు ఖర్చు యేసయ్య దగ్గర మోకాళ్ళుంచి ప్రార్థన చేయి. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన నామములోనే. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ రోజున మరణము నుండి నేను సజీవుడిగా ఉన్నానంటే నా యేసయ్య కృప వల్ల, నా యేసయ్య యొక్క కృప వల్ల ఈ రోజున నేను ఈ విధంగా నిలబడి మాట్లాడడానికి, ఈ విధంగా సువార్తను ప్రకటించడానికి దేవుడు నా జీవితంలో మేలు చేశాడు. ఇక్కడ నుండి కూడా ఆయన రాకడ వరకు, లేకపోతే నేను సజీవంగా ఉన్నంత వరకు ప్రతిరోజు ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. గనుకనే బాధపడే విషయాలు, వేదన పడే విషయాలు, కలత చెందే విషయాలు, ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా జల ప్రళయము లాంటివే. ఉదాహరణకు నేను ఎందుకు చెబుతున్నానంటే, జల ప్రళయం లాంటి సమస్యలు ఈ భూమి మీద వస్తూ ఉన్నాయి, రోగాలు వస్తూ ఉన్నాయి, ఇరుకులు వస్తూ ఉన్నాయి. జల ప్రళయములాగా మన పిల్లలే మారిపోతూ ఉన్నారు, జల ప్రళయములాగా తల్లిదండ్రులే మారిపోతూ ఉన్నారు, జల ప్రళయములాగా స్నేహితులే మారిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా, నీ నమ్మకత్వాన్ని పాడు చేసుకోకుండా ప్రభులో నిలకడగా ఉండి, క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరముగా నిలబడి ఉండి, నీకు వస్తున్న విపత్తులన్నింటినీ కూడా ఆ బండ మీద ఎర్రగొట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు ఏ వచ్చినా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడని ఒక సేవకుడికి ఈ సమయంలోన తెలియచేస్తా ఉన్నాను. గనుక ప్రియులారా, ఆనాడు నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఈనాడు దేవుడు అది రానివ్వడని బైబిల్ గ్రంథంలో సేవకులతో బోధించాడు, ప్రవక్తలతో బోధించాడు. గనుక ఇప్పుడు వచ్చే జలప్రళయం ఏమిటంటే సమస్య, వ్యాధి, రోగములు ఇవన్నీ కూడా జలప్రళయం వలె మన మీదకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుండి తప్పించేవాడు యేసు ప్రభుల వారు ఒక్కడే. యేసు ప్రభుల వారు ఒక్కడే వీటన్నిటి నుండి తప్పించేవాడు, సమాధానం ఇచ్చి శాంతినిచ్చి నడిపించేవాడని ఒక సేవకుడిగా ఈ సమయంలో వింటున్న ప్రజలందరికీ కూడా విన్నపం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా దేవ, రక్షకుడైన మా తండ్రి, నీకు వందనాలు. నా తండ్రి, భూమి మీద ప్రభువా జలప్రళయం నుండి వస్తున్న ప్రతి సమస్యను నీ నామములో తొలగించి సమాధానం, శాంతినిచ్చి మా కుటుంబాలు మీరు కట్టి నీ నామములో నిలబెట్టుమని వింటున్న ప్రజలందరిపై మీ దీవెన ఉంచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము, సహకారం వింటున్న ప్రజలందరికీ మీరే తోడై ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.
నన్ను ఎరిగిన కాపరి నాకు తెలుసు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. నన్ను ఎరిగిన కాపరి నాకు తెలుసు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. ఒక్క క్షణమైనా నన్ను విడువలేదు, ఆయన విడిచిన నా బ్రతుకే లేదు. నన్ను ఎరిగిన కాపరి నాకు తెలుసు,
ఆయన ఎల్లప్పుడూ నాతో